ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము. నిజమాడ పెదవులు నిత్యము స్థిరమై ఉండును, అబద్ధమాడు నాలుక క్షణము మాత్రమే ఉండును. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 19వ వచనం. సత్యం అనేది ఎప్పుడు నిలిచి ఉంటుంది. శ్రమలు కలిగినప్పుడు అది కాల పరీక్షకు తట్టుకుని స్థిరంగా ఉంటుంది. కాబట్టి నేడు సత్యం పలికినందుకు ప్రస్తుతం శ్రమ పడాల్సి వచ్చినప్పటికీ సంతోషంగా దాన్ని స్వీకరించి నిరీక్షణతో నిలబడాలి. నేను దేవుని సత్యాన్ని విశ్వసించాను కాబట్టి దాన్ని ప్రకటించడానికి సకల ప్రయత్నాలు చేసినప్పుడు నేను అనేక వ్యతిరేకతను ఎదుర్కోవచ్చు. అయినను మనం భయపడనవసరం లేదు, ఎందుకంటే చివరికి సత్యమే గెలుస్తుంది. అబద్ధానికి దొరికేది తాత్కాలికమైన విజయమే. అబద్ధమాడు నాలుక క్షణం మాత్రమే ఉంటుందని బైబిల్ చెబుతుంది. అది ఒక పిచ్చి మొక్క లాంటిది. ఒక రాత్రి గబగబా ఎదిగి మరో రాత్రి కల్లా వాడిపోతుంది. దాని అభివృద్ధి ఎంత వేగంగా ఉంటుందో దాని క్షీణత కూడా అంతే వేగంగా ఉంటుంది. అయితే ఎన్నటికీ మారని సత్యాన్ని మనం మాట్లాడుతూ జీవించినప్పుడు, నిజమైనటువంటి మాటలు మనం మాట్లాడినప్పుడు దేవుని బిడ్డలారా సత్యము స్థిరంగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. ఈ రోజున కొంతమంది అబద్ధాలతో వారి జీవితాన్ని కొనసాగించవచ్చు, కానీ అది తాత్కాలికమైంది. అది క్షణిక మాత్రమే ఉంటుంది, క్షణం మాత్రమే ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. దేవుని ఎరిగినటువంటి ప్రజలు ఎప్పుడు కూడా నిజం మాట్లాడుతూ పెదవులతో మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మనకు స్థిరమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు. సత్యమును చెబుతూ స్థిరత్వంగా ఉంటూ దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనకు ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన. తలలో ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. అత్యున్నత సింహాసనాసీనుడా, సర్వాధికారి, నిరంతరం స్తోత్రాలుడైన తండ్రి, ఈ ఘనమైన ప్రశస్తమైన మనకు వందనాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని మీరు మా జీవితంలో ఇచ్చినందుకు మీ స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం. మీ వాక్యపు వెలుగులోంచి ప్రభు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును అన్నారు. అయినా మా జీవితంలో ప్రభు నేను అబద్ధం ఆడేటువంటి స్వభావం కానీ, నేను అబద్ధపు ఆలోచనలు కానీ మాలో లేకుండా సహాయం చేయండి. మేము ఎప్పుడు కూడా సత్యము చెప్తూ నిజాన్ని మాట్లాడుతూ ప్రభా స్థిరత్వంగా మా జీవితాలను నేను దేవునిలో కొనసాగించుకుని స్థితి మాకు అనుగ్రహించండి. మాలో నిత్యము నిజము పలికేటువంటి స్వభావాన్ని దయచేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం. ప్రభా సత్యము చెప్పి మీ నామాన్ని బట్టి కొన్ని ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు వచ్చినప్పుడు కూడా స్థిరత్వాన్ని కలిగి జీవించి నిజము మాట్లాడి దేవుని చిత్తంలో మేము నడిచేటువంటి కృప దయచేయమని ప్రార్థన చేస్తాం. అయా ఈ దినము ప్రత్యేకించి వివాహ దినాల గురించి, పుట్టినరోజుల గురించి, గర్భఫలాల గురించి, అనారోగ్యాల గురించి, ఆర్థిక సమస్యల గురించి, కుటుంబంలో ఉన్న భారం గురించి, బాధల గురించి, ప్రతి ఒక్క ఇబ్బంది గురించి ప్రార్థన చేస్తాం. మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మా పనిపాటల్లో, మా ప్రయాణాల్లో, మా పరిస్థితుల్లో, మా అవసరతలో మీ సన్నిధి, మీ కాపుదల అనుగ్రహించమని ప్రార్థన విజ్ఞాపన చేస్తాం. ఈ ధనమంతా కూడా మీ దేవులతో నింపి మమ్మల్ని, మా కుటుంబాలను నడిపించి మీ మహాకృపలో సహాయం చేస్తారని నమ్ముతూ మిమ్మల్ని స్తుతించి మీ నామాన్ని మహిమపరుస్తూ ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.